అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టైమ్లెస్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు నేను మీకు 5 పైసాలోని ఒక రేర్ వెరైటీ కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఆ కాయిన్ వాల్యుయేషన్, మార్కెట్ వాల్యుయేషన్ గురించి కూడా ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద 1984 కలకత్తా మింట్ కాయిన్ అండి. ఈ 1984లో ఇది 2 మింట్స్ నుంచి ప్రిపేర్ అయిందండి. ఒకటి కలకత్తా, 2 హైదరాబాద్. బట్ ఈ కాయిన్లో 1984లో బ్యాక్ సైడ్ లైన్ సైడ్ లో మీరు గమనిస్తే లైన్ సైడ్ 2 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి నార్మల్ వెరైటీ లైన్ అండి, ఇది కామన్ కాయిన్, ఇది దీనికి వాల్యూ ఏం లేదండి, నార్మల్ వాల్యుయేషన్ కాయిన్ ఇది. అండ్ ఇలా కాకుండా కింద సత్యమేవ జయతి అని ఉంటే క్లియర్ గా చూడండి, ఇక్కడ సత్యమేవ జయతి అని ఉంటుందండి. ఇక్కడ అలా సత్యమేవ జయతి అని ఉంటే 5 రూపీస్ కాయిన్ లో చూస్తున్నారు కదా, 1984 బ్యాక్ సైడ్ లైన్ బ్యాక్ సైడ్ ఏదైనా కాయిన్ ఉన్నప్పుడు, కలకత్తా మింట్ కాయిన్ 1984 లైన్ సైడ్ సత్యమేవ జయతి అని ఉంటే అది రేర్ కాయిన్ అండి. రేర్ కాయిన్ అంటే యూఎన్సీ కండిషన్ లో దీని వాల్యుయేషన్ అప్రాక్సిమేట్లీ 10,000 దాకా ఉందండి. బట్ ఇలాంటి కండిషన్ లో 2,000 నుంచి 3,000 దాకా ఈ కాయిన్ వాల్యుయేషన్ ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో సరిగ్గా చూడండి, ఈ కాయిన్ బ్యాక్ సైడ్, సో ఫ్రంట్ సైడ్ వచ్చి 1984 నార్మల్ కాయిన్ అండి. బట్ బ్యాక్ సైడ్ లైన్ సైడ్ మీరు గమనించినప్పుడు మాత్రం కింద సత్యమేవ జయతి అని ఉంటుంది. కాబట్టి ఈ కాయిన్ చూడండి, దీనికి ఏమి సత్యమేవ జయతి అని ఉండదు, నార్మల్ కాయిన్ లాగే నార్మల్ కాయిన్ అండి. బట్ కింద కాయిన్ కి సత్యమేవ జయతి అని ఉంటుంది. సో ఇలా సత్యమేవ జయతి అని ఉన్న కాయిన్ కి రేర్ కాయిన్ అండి, అర్థమైంది కదా. సో ఇది మార్కెట్ లో ఒక రేర్ కాయిన్స్ లో ఇది ఒక రేర్ కాయిన్ అండి, 5 పైసాస్ లో. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టైమ్లెస్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.